for this eye camp. I am very grateful to Paka Satyanarayana garu. Maybe some of you may be not knowing Paka Satyanarayana garu. నేను భీమవరంలో వచ్చినప్పుడు అంటే 1991 సంవత్సరం నుంచి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి నాకు చాలా మంచి మిత్రులు, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. విశ్వకవి స్కూల్ ఈరోజు ఇంత బాగుంది అని అనుకోవడానికి నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళలో ప్రముఖులు. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది డాక్టర్ రమణరాజు గారికి. రమణరాజు గారు ఐ స్పెషలిస్ట్, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మా బాలబాలికలందరికీ ఆయన ఎంతో ఒక రకంగా చాలా సర్వీస్ చేస్తున్నారు. డాక్టర్ గారిని నేను యాక్చువల్గా ఈరోజు డాక్టర్ గారికి వర్కింగ్ డే హాస్పిటల్లో. ఎవరన్నా మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే దాదాపుగా 60 నుంచి 100 మంది వరకు అక్కడ పేషెంట్స్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ డాక్టర్ గారు. అయినా కూడా డాక్టర్ గారు విశ్వకవి స్కూల్ అంటే అభిమానంతో హాస్పిటల్లో ఉన్న మరో డాక్టర్ గారు శ్రీదేవి గారిని కూడా తీసుకుని మన స్కూల్కి రావటం అంటే అది చిన్న విషయం కాదు. ఒకళ్ళే పార్టిసిపేట్ చేసి ఒక డాక్టర్ గారిని అక్కడ ఉంచి కొంతమంది స్టాఫ్ని అక్కడ ఉంచి దట్ ఈస్ ది షేరింగ్ వర్క్. బట్ ఎంత అభిమానం అంటే డాక్టర్ గారికి నేనన్నా మన స్కూల్ అన్నా మొత్తం అందరూ హాస్పిటల్ నుంచి అందరూ పక్క సత్యనారాయణ గారు కూడా వస్తున్నారు, ఈ క్యాంప్ ఇనాగరేట్ చేస్తున్నారని చెప్పగానే తప్పకుండా ఒకరోజు మన స్కూల్ మన పిల్లల గురించి తప్పకుండా మేము అందరం వస్తామని ఆయన రావడం నిజంగా నేను ఒక రకంగా ఆయనకి నేను పాదాభివందనం చేయాలి. అట్లాగే ఎల్లప్పుడూ నాకు మిత్రులు రాజసాయి గారు నాకు ఎప్పుడు ప్రతి చోట నాకు ఎంతో హెల్ప్ చేస్తారు, ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐ ప్రోగ్రామ్కి కావాలని ఎన్నో పనులు మానుకుని ఈ కార్తీక మాసంలో వచ్చిన పేరెంట్స్కి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న మా ప్రిన్సిపాల్ మేడం, అందరూ టీచర్స్, స్టాఫ్ అందరికీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ శుభ సందర్భంగా ఎంపీ గారు పక్క సత్యనారాయణ గారు చేతి మీదుగా డాక్టర్ రమణరాజు గారికి ఒక చిన్న చెక్ నేను ఆయనకి చెప్తే ఆయన పొద్దు నుంచి ఏమైనా సరే నేనేమి తీసుకోను, నాకేం వద్దు, నా బాధ్యత మీ స్కూల్కి రావడం అని అన్నా కూడా నేను ఆయన బలవంతంగా ఒప్పించి ఈ చిన్న చెక్కు ఎంపీ సార్ చేతి మీదుగా డాక్టర్ గారికి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఇట్ నౌ. ఇది కూడా మా కజిన్ వాళ్ళ క్యాంపస్లో నాగరాజు గారు అని మా కజిన్ అండి ఆయన. ఆ క్యాంపస్లో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సార్తో నాకు పరిచయం. ఆయన గురించి 2 మాటలు ఏంటంటే, అప్పుడు మాకు డిసిప్లిన్ మారిపోయింది. రెండోది ఏంటంటే, నాకు తెలిసి స్కూల్స్లో కంప్యూటర్ని ఫస్ట్ అడాప్ట్ చేసుకున్న ఆయన మాట్లాడాలి. పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం బుక్లో చూస్తారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ కట్టి కూడా ఒక క్లిక్ తోటి బాబు క్లాసు స్టూడెంట్ నేమో కొద్ది మార్క్స్ ఇలా ఉన్నాయి అప్పుడు చెప్పేవాళ్ళు నా పేరెంట్స్ మీటింగ్లో, మీ వాళ్ళు ఈ సబ్జెక్ట్స్లో కొంచెం ఇదిగా ఉన్నారు, వాటిని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఏంటంటే అవి చేసేవాళ్ళు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పగలుగుతానంటే, మా అబ్బాయి కూడా సార్ స్టూడెంట్. ఆయన దగ్గర ఫౌండేషన్ తోటి ఇవాళ అతను ఐ స్పెషలిస్ట్గా వైజాగ్లో సెటిల్ అయ్యాడు. మంచి ఫౌండేషన్ పడింది ఇక్కడ. ఆ ఫౌండేషన్ వల్ల అతను మంచి నేమ్ తెచ్చుకుంటున్నాడు. స్టేట్ లెవెల్లోని నేషనల్ లెవెల్లో కూడా కొన్ని అవార్డులు వచ్చినాయి. ఎందుకంటే 20 సంవత్సరాలుగా వేరు పిల్లలందరినీ కూడా వేరు గుట్లో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ క్యాంపస్లో దిక్కుకుని ఆ బస్సుల్లోంచి ఇక్కడి నుంచి ఒక స్పెషల్ వ్యాన్ ఇచ్చి మన హాస్పిటల్ దగ్గర ఉన్న స్కూల్కి ఆ పిల్లల్ని డ్రాప్ చేస్తాం. అలా దిస్ ఈస్ హ్యాపీనింగ్ ఫర్ ద లాస్ట్ 20 years. నాకు తర్వాత ఈ బస్సులు ఒక ½ an hourలో మొదలవుతాయి అనగా, ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి అనగా అక్కడికి బస్సు వ్యాన్ వస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి
ఆ బస్సులు ఆ రూట్లో ఉన్న బస్సులు మళ్ళీ ఎక్కించేస్తారు అనమాట. అదే వాళ్ళ పేరెంట్స్ కనుక అలా చెయ్యాలి అంటే డైలీ వచ్చి తీసుకెళ్ళాలంటే కష్టం. he did not take even a single pie from any one of these students. వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారంటే ఎప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడల్లా ఆయన వల్ల మా పేరెంట్స్ ఇబ్బంది లేకుండా మేము చదువుకుని వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడ్డామని చెప్పి కృతజ్ఞతగా ఉంటారన్నమాట. ఆ విధంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈయన వాళ్ళ మదర్ పేరున ఆయన చేసే సర్వీస్కి నేను నా వంతు వృత్తాభక్తిగా ఈ క్యాంపులో పాల్గొనడం జరిగితే నాకు కొంతలో కొంత రుణం తీర్చుకునే అవకాశం 1% రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని అనుకున్న నాకు ఆ తృప్తి లేకుండా పొద్దుటి నుంచి మా ఇద్దరికి ఫైటింగ్. ఇది నాకు ఇవ్వకుండా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆయన చేసిన దానికి నేను వృత్తాభక్తిగా చేశానని, కానీ ఫైటింగ్లో ఆయనే గెలిచాను. మా మదర్ పేరుని ఇస్తున్నాను, మీరు నో అనడానికి లేదని అన్నారు. అది కూడా సార్ చేసినట్టుగా నేను అనుకుంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. మన స్కూల్ పిల్లలందరికీ స్క్రీనింగ్ చేద్దాం. అందులో ఐడెంటిఫై అయిన వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెబుతాం. తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఐసైట్ని కాపాడుకోవచ్చు. ఐ స్పెషలిస్ట్గా నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే కొన్ని గ్యాడ్జెట్స్ వచ్చినాయి, వాటి వల్ల ఉపయోగవంతంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది. టీవీ అనేది మనకి ఎప్పుడు చూడకూడదు అమ్మ పిల్లలు. టీవీ చూసే కొద్దీ కూడా దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. అలాగే మీ స్కూల్లో కూడా హోంవర్క్లు అది కూడా కొంచెం మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ చేయడం జరుగుతుంది. అంతవరకు ఓకే, ఆ యూసేజ్ అది గ్యాడ్జెట్స్. అది కాకుండా మిగతా టైంలో అమ్మా నాన్న చెప్పినప్పుడు మీరు కాసేపు హోంవర్క్ అయిపోయింది కదా, ఈ అరగంట మీరు కాసేపు కదా చూపి సరిగ్గా చూసుకున్నాం, తర్వాత వాటికి ఆపేయండి అని చెప్పి స్క్రీన్ టైం తగ్గించమన్నప్పుడు మీరు తగ్గించాలన్నమాట. లేకపోతే దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ చూస్తే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత దానివల్ల సెల్ ప్రభావం కంటిన్యూ కూడా ఉంది. అందుకని మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఈ వాటికి ఈ అరగంట చూసావు కదా, ఈ సెలవు రోజుల్లో ఈ గంట చూసావు కాబట్టి మిగతా టైంకి కొంచెం తగ్గించండి అని చెప్పినప్పుడు మీరు వింటే మీ ఐసైట్ మీరు కాపాడుతున్నట్టు. అలాగే మీకు ఆకుకూరలు, క్యారెట్లు, మిల్క్ ఈ 3 కూడా సరిపెట్టి తీసుకోవాలి. డిమ్ లైట్లో చదవద్దు. తర్వాత ఇప్పుడు ఒకసారి కనుక మేము డయాగ్నోస్ చేసిన తర్వాత సైట్ అనేది కనిపెడితే 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చే వరకు ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోవాలి. ఆ పవర్ మారకపోతే అదే కంటిన్యూ చేయమంటాం. పవర్ మారితే కనుక మార్చుకోమని చెప్తాం. అందుకని పేరెంట్స్ ఇయర్లీ వన్స్ సైట్ ఉన్న పిల్లలందరికీ కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే ఒకరికి సైట్ ఉన్నప్పుడు రెండోవాడికి కూడా అనుమానించాలి. ఇయర్లీ వన్స్ ఒక సైట్ ఉన్న చెక్ చేసినప్పుడు రెండోవాడు కూడా తీసుకొచ్చి ఒకసారి చదివేస్తే నో ప్రాబ్లం, మిగతా టెస్ట్లు అక్కర్లేదు. చదవలేకపోతే మాత్రం మిగతా టెస్ట్లు చేసి అవసరమైనప్పుడు ఎర్లీగా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట క్లాసెస్లో. అందుకని ఇవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ఈ ఐసైట్ని కాపాడుకుంటే, ఐసైట్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు కొన్ని మా దగ్గరికి వచ్చిన పిల్లల్ని అడుగుతాం, ఏమవుదాం అనుకుంటామంటే ఒకళ్ళు పైలట్ ఆఫీసర్ అంటారు, ఒకళ్ళు ఐపీఎస్ అంటారు. ఇలాగా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆర్మీకి వెళ్దాం అనుకున్నారు. అటువంటి వాటికి ఎక్కువగా చూసి సైట్ వస్తే వాటికి ఎలిజిబిలిటీ కోరుకుంది అన్ని చేయగలిగిన ఐసైట్ వచ్చింది అనుకోండి, గ్యాడ్జెట్స్ యూసేజ్ వల్ల అటువంటి వాటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైతే మంచి పని చేస్తారో వారికి బలాభావన చేయడం అనేది మన సంస్కారం. అటువంటి వ్యక్తి రమణరాజు గారు మన భీమాలో ఇవాళ రఘుబాబు గారు అభిమానంతో ఆయన ఎప్పుడూ ఓపీ బయట రాలే నాకు తెలిసిన బట్టి బయటకు వచ్చే పనిలేదు, ఎందుకని జనం అయినా సరే రఘుబాబు గారి అభిమానంతో ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఆయన దిగ్విజయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. స్కూల్లో రాగానే నేను మొట్టమొదటి చేశాను. మౌతాక్షరం ప్లే చేస్తున్నటువంటి ఆడపిల్లలు, క్లారినెట్ ప్లే చేస్తున్నటువంటి పిల్లలు, డ్రమ్స్ ఉపయోగిస్తున్న పిల్లలు, వారి యొక్క సంస్కారం అన్ని కూడా చూస్తారు. స్కూళ్ళలో చదువు చెప్తారు తప్ప సంస్కారం ఏర్పడలేదు. సంస్కారంతో కూడినటువంటి చదువు
ఈ మధ్యకాలంలో నేను చూసింది కాబట్టి విశ్వకవిలో చదివేటటువంటి పిల్లలు కేవలం విద్యను అభ్యసించడమే కాదు, సంస్కారంతో పాటు సమాజ హితాన్ని, తనతో పాటు ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని ప్రేమించేటటువంటి ఒక ఆలోచన తత్పరతను వాళ్ళు అందించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది మనం ఖచ్చితంగా కట్టి గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల మధ్య ఈ రోజు నేర్పాటులో ఉన్నది వ్యక్తిగతంగా నా దృష్టిగా నేర్పాలిస్తూ ఉన్నాను. బహుశా దిస్ ఈజ్ ది బెస్ట్ నా కెరీర్లో ఇంత గొప్ప ఆలోచన మానవీయ విషయం సమాజం అంతా కూడా వైకుంఠంలో ఉన్నప్పుడే నాకు కూడా పరిపూర్ణమైనటువంటి యోచన అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ వ్యక్తుల నడుమలు జరుపుకునేటువంటి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు